తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హలో యూస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ రెబ్కా. ఈరోజు మనతో పాటు ఒక కోర్టు కేస్ అని చెప్పి మూవీ నుంచి డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ గణేష్ పూడి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి కొన్ని తేల్చుకోవాల్సింది ఉంది. అక్కడ కోర్టులో మూవీలో తేల్చుకుంటే ఈరోజు మా మీడియాలో మనతో పాటు ఇక్కడ కొన్ని విషయాలు తేల్చుకోవాలన్నమాట. ఇది టోటల్గా గర్ల్స్కి అగైనిస్ట్ అని నేను అంటున్నాను. లేదు, అబ్బాయిలు రియలిస్టిక్గా ఉన్నారు, అందుకే అమ్మాయిలు మోసం చేస్తున్నారని సార్ అంటున్నారు. అసలు ఏంటి అనేది తెలుసుకుందాం. నమస్తే అండి. సో మీ మూవీ ట్రైలర్ చూశాను. మీరు టోటల్గా అమ్మాయిల్ని అక్కడ చాలా పాయింట్ అవుట్ చేసినట్టు నాకు అనిపించింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మూవీ గురించి మాట్లాడాలంటే వాట్ ఇస్ ది కాన్సెప్ట్? కాన్సెప్ట్ ఈస్ ఇన్ సింగిల్ వర్డ్ బ్రేకప్ అండి. బ్రేకప్ చేసే వాళ్ళు నాకు నచ్చరు. అమ్మాయి అని అబ్బాయి అని. అమ్మాయి అయినా అబ్బాయి, ఇది గుర్తుపెట్టుకోండి. లాస్ట్ లో మాట్లాడుకుందాం. అమ్మాయి అయినా అబ్బాయి అయినా నచ్చారు. సో ఓకే, ఇది మూవీలో నేను ట్రైలర్ లో చూసాను. అండ్ వాళ్ళు ఏంటంటే ఇది ఒక వాళ్ళిద్దరికి పెళ్లి కాదు, కానీ వీళ్ళు కోర్టుకి వెళ్తారు. అది ఎక్కడ నాకు అసలు లాజికల్ గా నాకేమో అసలు తట్టట్లేదు. వాట్ హౌ? యాక్చువల్లీ పెళ్లి అయిన తర్వాత చాలా మూవీస్ లో చూసుంటారు కోర్టు డివోర్స్ లైక్ దట్, డివోర్స్ ఇవన్నీ ఓకే కలిసి ఉండడం. కానీ పెళ్లికి ముందు కోర్టు ఎక్కితే ఆ రిలేషన్షిప్ ఎంత గట్టిగా ఉంటుందో ఈ సినిమాలో చూపిస్తాం. అంటే మీరు ఈ మూవీ తోటి ఇంకో కొత్త చట్టం తేవాలనుకుంటున్నారా? కొత్త చట్టం అంటే ఉంది, లాలో ఉన్నాయి, అవే యూజ్ చేసాం. సో జనాలకి గుర్తు చేశారా? జనాలంటే స్పెసిఫిక్ అబ్బాయిలకి కొంచెం సపోర్ట్ రావాలని. ఎందుకంటే చట్టం అబ్బాయిలకి అనేది ఉందనేది చాలా తక్కువ. ఇప్పుడు అమ్మాయిలకు అనేది అమ్మాయి ఏదైనా కోర్టు మెట్లు ఎక్కినా సరే అబ్బాయి భయపడతాడు సరే మన దగ్గర. కానీ ఈ సినిమా తర్వాత నాకు తెలిసి కొంచెం అమ్మాయిలు కూడా భయపడాలి. అది ఏదో మనసులో పెట్టుకుని చేస్తున్నారు. మీకు ఏమైనా లవ్ ఫెయిలియరా మీరు? లేదు, లవ్ ఫెయిలియర్ అయితే డాక్టర్ని ఎలాగవుతుంది. సారీ టు మీకు ఇంట్రడ్యూస్ చేయడం మర్చిపోయాను. సార్ డాక్టర్ కూడా అనమాట, దాని గురించి కూడా మాట్లాడేద్దాం. అవునండి, డాక్టర్కి వెళ్ళి ఇటేంటి డైరెక్టర్ ప్రొడ్యూసరు, ఎందుకు ఈ ఫీల్డ్లోకి రావాలనిపించింది మీకు? అది చిన్నప్పుడు నేను మూవీ అనేది ప్యాషన్. అది ప్యాషన్ అనేది మీరు ఎప్పుడు ప్రొఫెషనల్, ఇది ప్యాషన్. అవును, రైట్. సో ఒకటి పేరెంట్స్ కోసం చేయాల్సి వచ్చింది, ఒకటి నా కోసం చేయాల్సి వచ్చింది. సో ఫస్ట్ నేను డాక్టర్ అయిపోయా. మీ పెళ్ళైందా? అవ్వలేదు. మీ ఈ మూవీ చూసిన తర్వాత ఏ అమ్మాయి కూడా నేను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడతాను? ఖచ్చితంగా చేసుకుంటారు. కాన్సెప్ట్ నాది యూనికే కదా. ఇప్పుడు నేను ఏంటంటే అమ్మా నాన్న, ఇప్పుడు సపోజ్ అమ్మ నాన్న ఒకరు అయినప్పుడు లవ్ పార్ట్నర్స్ కూడా ఒకరే ఉండాలి కదా. ప్రేమించాలి, పెళ్లి చేసుకోవాలి, లాస్ట్ దాకా ఉండాలి. అంటే ఇది ఓన్లీ అమ్మాయిలకు మాత్రమే వర్తిస్తుందా లేదంటే అబ్బాయిలకు కూడా వర్తిస్తుందా? అబ్బాయిలకి కూడా. మరి అబ్బాయిలకు కూడా వర్తిస్తుంది కదా. అంటే అమ్మాయిలు మాత్రం ఎవరిని చూడకూడదు. బేసికలీ అమ్మాయిలు చూడరు, ఒకళ్ళు నచ్చారు అని అంటే వాళ్ళతో ఉండే. ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ కట్ అయిపోతే వాళ్ళు వేరే దగ్గరికి వెళ్తారు. కానీ మీ అబ్బాయిలు అలా కాదు కదా. మేము పక్కనున్నా కానీ వేరే వాళ్ళు చూపిట్లా ఇట్లా వెళ్తారు. అది నిజమా కాదు? ఒప్పుకోండి సార్. తెలీదు. ఇప్పుడు తెలీదని ఎలా చెప్తారు సార్? మీరు కూడా అబ్బాయిలు మోసపోవడమే ఎక్కువ సొసైటీలో ఉంది. ఎందుకంటే మోసం చేసేది మీరే కదా, అందుకే మీరే మోసపోతున్నారు సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక చెట్టు వేస్తాం, మామిడికాయ చెట్టు వేసామంటే మామిడికాయ ఫ్రూట్సే వస్తాయి కానీ జామకాయ రాదు కదా. సేమ్ ఇక్కడ కూడా అంతే, మీరు ఏదైతే వేస్తున్నారో అదే మీ లైఫ్ లో జరుగుతుంది. కానీ ఇప్పుడు అమ్మాయిలు వెజిటేరియన్ ప్రాసెస్ అయిపోయింది కదా. ఒక చెట్టు నాటాక ఆ చెట్లో 2-3 పూలు కాసినట్టుగా ఇప్పుడు అమ్మాయిలు కూడా మల్టిపుల్ రిలేషన్స్ కి వెళ్తున్నారు. నేను అమ్మాయిలు స్పెసిఫిక్ అదే అంటున్నాను. ఇప్పుడు అమ్మాయిలు అంతే మళ్ళీ రేపు అన్న సమయంలో మళ్ళీ మాకే చెప్పారని చెప్పేసి ఒకటి వస్తుంది. అలా కాదు, బ్రేకప్ అనేది నాకు నచ్చదు. పర్టికులర్ నా సొసైటీకి నేను ఇచ్చే మెసేజెస్ బ్రేకప్ నాకు నచ్చదు. వద్దు, బ్రేకప్ చేసుకోకూడదు కూడా. ఈ సినిమా కూడా తెలుసుకోకూడదు కూడా. మరి అంటే ఇద్దరు కరెక్ట్ కూడా ఉండాలి కదా. మరి అందులో ఆ మూవీలో ఉన్నారు, ఇద్దరు కరెక్ట్ గానే ఉన్నారా? పర్ఫెక్ట్ గా ఉన్నారు. మరి ఎక్కడ మిస్టేక్ జరిగిందంటే? అమ్మాయి సైడ్ నుంచి. ఎందుకని? మల్టిపుల్ చాయిసెస్ చూసుకుందా? మీరు ఎంత తిప్పి అడిగినా సరే నేను ఒక పాయింట్ లో వచ్చి ఆగిపోతాయి. ఎందుకంటే చెప్తే సినిమా తెలిసిపోతుంది. మీరు ఎలాగైనా థియేటర్కి వెళ్ళాలి. డెఫినెట్ గా మీరు ఇంత అమ్మాయిల గురించి మాట్లాడుతున్నారంటే మేము మూవీకి వెళ్ళే తీరుతాము. ఇంకా మూవీ గురించి మాట్లాడుకుంటే 30 years ఇండస్ట్రీ అంటే పృథ్వీరాజ్ గారు కూడా తీసుకోవడం, ఆయనది కోర్ట్ సీన్ లో ఆయన వకీల్గా వాదించడం లాంటివి కూడా మేము ట్రైలర్ లో చూసాము. సో ఆయనని ఇంకా ఆయనతో పాటు చాలా మంది కూడా ఉండటం జరిగింది. వీళ్ళందరినీ మీరు ఎలా సెలెక్ట్ చేసుకున్నారు? యాక్చువల్లీ పృథ్వీ గారు, సత్యకృష్ణ గారు సినిమాలోని అడ్వకేట్స్ కింద వచ్చారు. సో దే బోత్ ఆర్ నోన్ ఫర్ యూనిక్ వాయిస్. మీకు ఆల్రెడీ తెలుసు, సత్యకృష్ణ గారు వాయిస్ కూడా బాగుంటుంది అండ్ పృథ్వీ గారు. సో ఈ సినిమాలోని మనం
ఫస్ట్ నేను కోర్ట్ అనేది మీకు డ్రామాటికల్ కోర్ట్ లేదు ఇక్కడ. లీగల్గా మీరు ఎప్పుడైనా కోర్ట్ అప్రోచ్ అయ్యారో లేదో నాకు తెలీదు. ఇంకా అంత పెద్ద రాలేదు నాకు. సో కోర్ట్ వచ్చి మీరు ఎప్పుడైనా కోర్ట్కి వెళ్తే సైలెంట్ ఎన్వైరన్మెంట్ ఉంటుంది. అవును. ప్రతి సినిమాలో చూపించినట్టు గొడవ ఆడేసుకోవడం, చీరలు తన్నేసుకోవడం. ఎందుకంటే జడ్జ్ గారు కూర్చున్నారంటే జడ్జ్కి చాలా మర్యాద ఉంటుంది. సో ఈ సినిమాలో ప్రాపర్ టర్మ్స్ చూపించాం. కోర్ట్ అనేది కోర్ట్ లాగే చూపించాం. కానీ అంత సైలెంట్ ఎన్వైరన్మెంట్ మీద కోర్ట్ చూపించినప్పుడు మనకి వాదించే పర్సన్ కొంచెం థ్రాట్. గంభీరంగా, yes. సో అందుకే పృథ్వీ గారు అండ్ ఆయన వాయిస్ కొంచెం చాలా అసలు మిస్మరైజ్. ఆయన వాయిస్ వింటే కూడా ఇట్లా గుర్తుండిపోతుంది పదాలు. ఐదర్ లాఫ్ అయినా కావచ్చు, అది సీరియస్నెస్ అయినా మీరు కావచ్చు. ట్రైలర్ లో కూడా చూస్తుంటారు ఆయన వాయిస్ దమ్. ఈవెన్ మొబైల్ లో కూడా అంత బాగా వస్తుంది. అండ్ దట్ మనకి ఇప్పుడు ఆయన ఎప్పుడైనా అడ్వకేట్ కింద మీరు చూసున్నారా? లేదు లేదు. సో అందుకే ఒక కొత్త అప్రోచ్. అండ్ దట్ బేసికలీ కామెడియన్ రిలేటబుల్ అని ఎక్కువ చూస్తూ ఉంటాం ఆయనని. నాకు తెలిసి ఈ సినిమా నుంచి ఆయనకు ఒక కొత్త పాత్ర సృష్టించాం. సో చాలా వర్కౌట్ అయింది కూడా. అండ్ ఈ రియల్లీ లవ్ ద క్యారెక్టర్. సో బాగా ఇన్వాల్వ్ అయ్యారు. మన సినిమాలో వాడిన ప్రతి చట్టం వచ్చి ఆయన మళ్ళీ ఎంక్వైరీ చేశారు, చేసి సినిమా చేయబడింది. బ్లైండ్ గా లేదు. ఓకే. సో ఆల్మోస్ట్ అందరు కూడా అది ఇదే విధంగా మీకు తగ్గట్టు మూవీకి 100% వచ్చిందని అనుకుంటున్నాం. ఐ లవ్ మై ఆర్టిస్ట్. అంటే అందరూ యువర్ టీమ్. yes everyone is good, each and everyone from cinema starting to end. అండ్ హీరో హీరోయిన్ ని ఎలా సెలెక్ట్ చేసుకున్నారు? హీరో వచ్చి నాకు ఎప్పటి నుంచి ఇప్పుడు మంచి హ్యాండ్సమ్ గా హైట్ వెయిట్ ఉంటే ఆ మనసుని ఒక అమ్మాయి ఎందుకు వదిలేసిపోద్ది? జనాలు కూడా నమ్మేలాగా ఉండాలి. సో బేసిక్లీ అబ్బాయిని కొంచెం డస్కీ కలర్, సాఫ్ట్ నేచర్, అమాయకత్వంగా చూపించాం. అండ్ అమ్మాయిని వచ్చి కొంచెం పాష్ గా అలా చూపించాం. సో ఆ క్యారెక్టర్ మీరు చూసుంటే ఇద్దరు అలాగే కనిపిస్తారు. సో మేడ్ ఫర్ ఈచ్ అదర్ లానే బాగానే ఉంది. పేరు కూడా బాగానే ఉంది. దాన్ని ఎందుకు వదిలిపోయింది అనేది మేము సినిమా చూడాలంటారు. డెఫినెట్లీ చూడాలంటారు. నేను ఇంకా మీరు కొంపదీసి అడుగుతారు అనుకున్నాను. అడిగినా చెప్పట్లేదండి. ఆల్మోస్ట్ ఎంత మందిని అడుగుంటాను మూవీస్ గురించి, ఎవరు చెప్పట్లా. ఇంకొకటి అందులో ఒకటి కోర్టులో బాగా మీ హీరో వాదించాడు. నాకు అది చాలా హర్టింగ్ అనిపించింది. అమ్మాయిలు షాపింగ్ ఒకరిని, ఇంకోటి టీకి ఒకరిని, కాఫీకి ఒకరిని, ఇలా ముగ్గురిని నలుగురిని సెట్ చేసుకుని పెట్టుకుంటారు. ఎవరండి చెప్పింది మీకు అమ్మాయిలు అలా సెట్ చేసుకుని పెట్టుకుంటారు? తప్పుగా చూసారు. అమ్మాయిలు కాదు, అమ్మాయి అన్నాడు. అంటే అలానే వర్తిస్తుంది కదా. అక్కడ ఒక అమ్మాయి గురించి వాదిస్తున్నారు. అనుకుంటే అందులో మగజాతి ఆనిముత్యం సాంగ్ కూడా మీరు ప్లే చేశారు. అందులో ఆయనకి దండేసి నువ్వు మగజాతి ఆనిముత్యం అన్నా అని అన్నారు. అలా అంటే మరి ఆయనకి ఒక్కడికి వర్తిస్తలేదు కదా, ఎంటైర్ బాయ్స్ కి వర్తిస్తుంది కదా. అంతే, వాళ్ళు చేయని పని ఇంతో చేయిపిస్తున్నారు. అందుకే ఆ సాంగ్ ఇంకా సాంగ్ రిలీజ్ అవ్వలేదు, బట్ ఓకే ట్రైలర్ లో వచ్చేసింది సాంగ్. సో సాంగ్ తగ్గట్టుగా కాన్సెప్ట్ చెప్తే అబ్బాయికి వచ్చి లైక్ ఒకే అమ్మాయి కావాలి లైఫ్ లో, అదే అబ్బాయికి మైండ్ సెట్ అట్లా. సో సాంగ్ దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఏ అమ్మాయి దగ్గరకు వచ్చినా ఆయన టచ్ చేయరు, మాట్లాడు అట్లా. అలాంటిది ఒక అబ్బాయిని ఒక అమ్మాయి వదిలేసిపోతే ఏడ్ చేయాలి అదే. అండ్ ప్రతి సినిమాలో ఇప్పటిదాకా మీరు ఎప్పుడైనా చూసారా సినిమాలో ఏదైనా అమ్మాయి వదిలేసిన తర్వాత కోట్ ఎక్కడం ఇవన్నీ? లేదు, అదే అంటున్నా, చాలా డిఫరెంట్ గా ఉంది కాన్సెప్ట్. బేసికలీ నాకు అదే కొంచెం చెప్తారేమో అని అడుగుతుంటే మూవీ చూడండి అంటున్నారు. మరి మనం ఒక సంవత్సరం కష్టపడినాం, మీరు ఒక రోజు కష్టపడితే 2 hours సినిమా చూసేయచ్చు. డెఫినెట్ గా చూస్తాను. దట్ ఈ సినిమా వచ్చేసి మీకు ఎప్పుడైనా సినిమా రాసినప్పుడు ఏటనుకుంటున్నారంటే కొత్త డెబ్యూ డైరెక్టర్ అవని ఎవరైనా సినిమా? అవును, బేసికల్ నేను కూడా అదే అడుగుదాం అనుకున్నా మిమ్మల్ని. చాలా మంది ప్రొడ్యూసర్స్, డైరెక్టర్ వీళ్ళని ఎప్పుడో మనకి బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతేనే ఓకే ఆ మూవీని చాలా బాగా స్క్రీన్ మీద చూపించగలరు. మీరు చాలా ఫస్ట్ టైం ఐ థింక్ సో కొత్త. దెన్ మూవీ ఆడియన్స్ చూడాలి, దెన్ మీరు ఎలా ఆడియన్స్కి ఇప్పుడు చెప్పాలి అనుకుంటున్నారు? యాక్చువల్లీ సినిమా వచ్చి నాకు ఫస్ట్ టైం నేను కెమెరా చూసాను, పెద్ద కెమెరా లైఫ్లో. నాకు ఏడీగా కూడా ఎక్కడ పని దొరకలేదు. ఎక్కడైనా వెళ్ళినా సరే మీరు మెడికల్ ఫీల్డ్ నుంచి మేము ఏడీస్ని తిట్టుతాం సెట్లో, ఇలాంటివన్నీ విన్నాను. బట్ లక్కీగా నాకు ఎవరు ఛాన్స్ ఇవ్వకపోయా. సినిమా అయితే నా బ్రెయిన్లో ఉండేదే, నేను కెమెరామెన్తో డిస్కస్ చేసి తీయడం జరిగింది.
అండ్ అది ఇంత అందంగా పండుతుంది అని చెప్పేసి చూసిన తర్వాతే నాకో తెలుస్తుంది. ఓకే. అండ్ చాలా మంది లైక్ చెప్తున్నారు ఇది మేము ఫస్ట్ సినిమా అనిపించడం లేదు, ఇంకా మీరు ట్రైలర్ కూడా చూసారు, అవును ఏదో ఇంటర్వ్యూ చేస్తున్నానని కాదు, బట్ ఓకే చూసాను. ట్రైలర్ వచ్చి లాంచ్ రోజు ప్లే చేసినప్పుడు వన్స్ మోర్ అని చాలా మంది అరిశారు. సో దట్ అక్కడే ఎక్సైట్మెంట్ అనిపించింది. అండ్ కొత్త కాన్సెప్ట్ వస్తే జనాలు ఆదరిస్తానని నాకు అనిపించింది. అవును. ఏదైనా జనాలు ఆదరించడానికి కొత్త పాయింట్ ఉండాలి. అండ్ ఈ సినిమాలోని మెడికల్ టర్మ్స్ కూడా చాలా ఉన్నాయి. సో చాలా మీకు డిఫరెంట్ మీకు రొటీన్ కాన్సెప్ట్ కాదు ఇది. ఏదో మనం హారర్ చేస్తున్నాం లేదా ఏదో మైథలాజికల్ అట్లా కాదు. డిఫరెంట్ కాన్సెప్ట్ మన ఇన్స్టిట్యూషన్ అంటే లీగల్ ఇన్స్టిట్యూషన్ ని ఎలా వాడుకోవచ్చు అది ప్రాపర్ గా చూపించాం ఈ సినిమాలో. ఓకే. ఎప్పటి నుంచి అండి ఈ మూవీ మీకు మైండ్ లో అలా ఉంది? మూవీ అనేది ఒక 5 years క్రితమే రాశాను నేను. 5 years క్రితం. టోటల్ 11 నిజం చెప్పండి, ఏది మీరు రియల్ లైఫ్ లో ఉన్నది తీసుకోలేదా, లేదంటే మీ లైఫ్ లో ఉన్నది తీసుకోలేదా? నా లైఫ్ లో ఎవరు వదులుతారండి నన్ను, బాగానే ఉన్నాను కదా. లేదు అట్లాగని కాదు, యాక్చువల్లీ నా లైఫ్ లోనే అవన్నీ జరగలేదు. యాక్చువల్లీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, సో లైఫ్ స్టాబ్లిష్ చేయడం, క్లినిక్ పెట్టడం, మళ్ళీ సినిమాలో రావడం, స్పీడ్గా వెళ్ళిపోతుంది లైఫ్. అండ్ బ్రేక్ పడాలి, అంత రొటీన్ గా అయిపోయింది, కొంచెం ఏమైనా డిఫరెంట్ గా అలా అనుకుని ఇదేమన్నా ఆలోచించారా? లేదు, ఒక పేరు చెప్పలేను, నా ఫ్రెండ్ ఒకరు అబ్బాయి ఉన్నాడు, 7 సంవత్సరాలు ఒక అమ్మాయిని ప్రేమించాడు. చాలా ఇద్దరు మంచిగా ప్రేమించాడు. అమ్మాయి వచ్చి ఎంటర్ తర్వాత అమ్మాయికి ఎంబీబీఎస్ సీట్ వచ్చింది, కానీ అబ్బాయికి ఎంబీబీఎస్ సీట్ రాలేదు. అబ్బాయి ఐటీ సెక్టర్కి వెళ్ళిపోయాడు. అమ్మాయి నేను డాక్టర్ అయిపోయాని చెప్పేసి, ఇది ఫ్యాక్ట్, డాక్టర్ అయిపోయాని చెప్పేసి అబ్బాయికి బ్రేకప్ చెప్పడం జరిగింది. మీ దాంట్లో హీరోయిన్ కూడా డాక్టరే కదా? అది ఆ కాన్సెప్ట్ వేరే, ఈ కాన్సెప్ట్ టోటలీ వేరే. ఓకే ఓకే. సో డాక్టర్ మెడికల్ ఫీల్డ్ అనేది నాకు ఇష్టం. సో అది హైప్, ఎవరో ఒకరు దాంట్లో రుద్దేశారు దాన్ని. అంతే అంతే, రుద్దడం కాదు, దానికి ఒక కాన్సెప్ట్ ఉంది, సినిమాలో తెలుస్తుంది మీకు. అందుకే మెడికల్ టర్మ్స్ ఉంది. అయితే ఆ అబ్బాయి చాలా చాలా ఫీల్ అయ్యారు, అంటే చాలా ఫీల్ అయ్యారు, లైక్ ఇలాంటి దానికి ఏదైనా ఉండాలా ఇలాంటివి. సో ఒకరోజు నేను అలాగా కార్లో వెళ్తున్నాను మా ఇంటికాడ నుంచి, కోట్ కనిపించింది నాకు. సో మేబీ దేవుడు సృష్టించాడు ఏటో నా బ్రెయిన్లోని, ఆ అబ్బాయి మైండ్ సెట్ ప్లస్ కోట్ కనిపించినప్పుడు ఈ అబ్బాయి కోట్ ఎక్కితే ఎందుకు బాగోదు అని చెప్పేసి నాకు ఒక మైండ్ సెట్ వచ్చింది. ఇవ్వపోయారా ఇట్లా ఐడియా పాపం మీ ఫ్రెండ్కి? అబ్బాయి వెయిట్ చేస్తుండు సినిమా రిలీజ్ కోసం. అచ్చచ్చా, చూసారా అండి, నిజంగా ఇద్దరి మధ్య గొడవ పెట్టడానికి మూవీ తీసి గొడవ ఎందుకు, అబ్బాయి ఇద్దరు సపరేట్ అయిపోయారు. సో అబ్బాయి అన్నాడు మీ మూవీ ఎవరు చూసినా చూడకపోయినా ఫస్ట్ రిలీజ్ నేను కూర్చుంటాను. అండ్ అబ్బాయి అని కాదు, చాలా మన సినిమాలో కూడా చాలా డైలాగ్స్ ఉన్నాయి, ఎవరో చేయని పని మీరు చేశారండి అనేది. అండ్ హిందీలో కూడా ఒక సినిమా ఉంది, ఓ మై గాడ్, తెలుగులోని మన వెంకటేష్ సార్ చేశారు. నమ్మో వెంకటేష్ కాదు, తెలుగులో నాకు పేరు, హిందీలో ఓ మై గాడ్. పవన్ కళ్యాణ్ గారు విష్ణు రూపంలో వస్తారు. సో అది డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ, అది కాన్సెప్ట్ వేరే మూవీ. సో అందులో కూడా దేవుడి మీద కేసు వేస్తారు, చూసుంటారు మీరు మూవీ. దేవుడి మీద కేసు. సో ఇలాంటి కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ తీసుకొస్తే మనకి బాగుంటుంది అని చెప్పేసి రాస్తాను. అండ్ సొసైటీకి అవసరం, అది మూవీ చేయడం అని కాదు, ఏదైనా మెసేజ్ ఇవ్వడమే, ఇలా జరిగితే ఇలా చేయొచ్చు. అవును, ఏదైనా ఒక మూవీ తీసినామంటే లైక్ జనాలకి యూజ్ అయ్యే పాయింట్స్ అన్నా ఉండాలి, దాని నుంచి అదర్ మంచి నేర్చుకోవాలి, చెడు ఉంటే దాన్ని వదిలేసే విధంగా ఉండాలి అనేది మూవీ కాన్సెప్ట్. దట్ ఒక కపుల్స్ ఉన్నారంటే ఇద్దరు స్టార్టింగ్ లో ఇష్టపడతారు, కొంచెం రోజులు పోయాక ఎవరో ఒకరు లైట్ గా తీసుకుంటారు దాన్ని. అవును, ఎందుకంటారు? కారణం చెప్పండి. కారణం అంటే మీరే ఉండొచ్చు, మీరే చెప్పారు నాకు. చెప్పండి. మాకు తెలియదండి, ఎందుకండి? మేము లవ్ లో ఎప్పుడూ లేము. అయితే నేను లవ్ లో ఉన్నట్టు నాకు తెలియదు, మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు, చెప్పచ్చు. సో అది లవ్ లైఫ్ లోనే కొంచెం ఎవరో ఒకడు ఐదర్ మేల్ ఆర్ ఫీమేల్ ఉన్నప్పుడు వాళ్ళు ఒకరు వదిలేసి చీట్ చేసి వెళ్ళిపోతే ఇంకొకరు బాధపడతారు కదా, ఆ బాధ పడకూడదని చెప్పేసి సినిమా. నాకు తెలిసి ఒక కోర్ట్ కేసు సినిమా కొత్త మలుపు తేవచ్చు, కొత్త మలుపు తెస్తుంది, కొత్తగా నిజంగా చాలా మందికి లేనిపోని ఐడియాలు కూడా తెస్తుంది. లేనిపోయిన ఐడియాలు కాదు, యాక్చువల్లీ ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడు మీ అమ్మ నాన్న తల్లిదండ్రులు ఉన్నారు, ప్రతి ఒక్కరికి ఉంటారు. సో పేరెంట్స్ ఎప్పుడు మిస్టేక్ చేయరా?
చేస్తారు. అప్పుడప్పుడు చేయొచ్చు కదా. ఉమ్, సో పేరెంట్స్ లోని ఏదైనా మిస్టేక్ ఉందని చెప్పేసి వదిలేసి వేరే పేరెంట్స్ తెచ్చుకుంటాం. తెచ్చుకోము. లైఫ్ పార్ట్నర్ ఎందుకు? ప్రతి రిలేషన్ మీరు క్యాల్కులేట్ చేయండి. బ్రదర్ సిస్టర్ ఉంటారు, అవును. మార్చగలమా? మార్చలేము. ఉమ్, పేరెంట్స్ మార్చగలమా? మార్చలేము. గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్ మార్చలేము. రిలేషన్షిప్ మార్చలేము. ఎంత కోపాలు తాపాలు ఉన్నా సరే కనిపించినప్పుడు బాగా మాట్లాడు. ఉమ్, ఒక రిలేషన్షిప్ లోని ఎందుకు మైండ్ సెట్ అలాగే వెళ్తుంది? ఓకే నచ్చలేదు దీన్ని పక్కన పెట్టేసి ఇంకో ఎవరినైనా చూడొచ్చు, ఉమ్. అయితే మేల్ ఆర్ ఫీమేల్, అది తప్పే కదా. ఎందుకనంటే అది బ్లడ్ రిలేషన్షిప్ కాదు కదా, మధ్యలో వచ్చారు కదా. కానీ రిలేషన్షిప్ అనేది అది దానికంటే ఎక్కువే కదా. ఏర్పడుతుంది కానీ ఎస్ అఫ్ కోర్స్ రియల్ కరెక్టే, కానీ మధ్యలో ఏర్పడుతుంది. సో ఈయనకి మించి బెటర్ ఖచ్చితంగా కోరుకుంటారు. అదే అమ్మాయి ఆ బెటర్ ఎక్కడ ఆగుతుంది? బెటర్ ఎక్కడ ఆగుతుంది అంటే వాళ్ళకి నచ్చేంత వరకు ఆగుతుందేమో, బికాస్ జనరేషన్ అలానే ఉన్నారు. జనరేషన్ అలాగ ఉన్నారనేది, కానీ ఎవరో ఒకరు ఉంటారు కదా మంచోరు. ఒకప్పట్లో నిజంగా ఇది లేదు, ఉమ్, ఖచ్చితంగా వాళ్ళతో ఉండేవాళ్ళు అంతే, చచ్చిపోయే వరకు వాళ్ళతోనే ఉండేవారు. అవును. కానీ ఇప్పుడు ఆప్షన్స్ పెరిగాయి, వీళ్ళకంటూ ఇండిపెండెంట్ గా బ్రతికే ఒక, మీకు అర్థమైంది కదా. అవును. సో అది అదే వచ్చేసింది. ఇండిపెండెంట్ ఉన్నప్పుడు మీరు అలాగే ఉండాలి కదా. మళ్ళీ ఉమ్. ఎందుకు లవ్ అఫైర్స్ అని చెప్పి దిగడం, మళ్ళీ పెళ్లి దాకా తీసుకెళ్ళడం. అంటే ఎవరో either, ఎవరో ఒకళ్ళు ఒక మిస్టేక్ అనేది ఉంటుంది, దాన్ని మనం బేర్ చేయలేనిది ఉంటుంది, బేర్ చేయలేనిది ఎవరు కూడా తీసుకోలేరు. మిస్టేక్స్ అనేది నిజంగా మిస్టేక్స్ వేరు, ఒక అమ్మాయో అబ్బాయో ఒకళ్ళ నుంచి బేర్ చేయలేని విషయాలు వేరండి. బేర్ అనేది ఇప్పుడు మీరు ఏదో ఇంటర్వ్యూలో కూర్చున్నారు కాబట్టి అలాగ మాట్లాడుతున్నారు, కానీ నిజంగా మీకు తెలుసు పీజీలో ఉంటారు మీరు. నో, నేను మా ఇంట్లోనే ఉంటాను. ఓకే సారీ. సో మీకు తెలిసిందే, లైక్ నేను ఒకసారి చూసాను, లైక్ వన్ ఆఫ్ మై క్లోజ్ ఫ్రెండ్ మేల్, అబ్బాయి మేల్, ఓకే 3 మొబైల్ పెట్టేసి 3 మొబైల్లోనే డిఫరెంట్ గా వీడియో కాల్లో ఉన్నాడు. అది తప్పే కదా. చూసారా, నేను ఫీమేల్ అనట్లేదు, మేల్ నేను ఫీమేల్ అనట్లేదు పర్టికులర్లీ. బేసికలీ చాలా వరకు అందరు అలా ఉండరు, కానీ ఉన్న వాళ్ళ వరకు అలానే ఉన్నారు. వాళ్ళు మార్చడానికి ఈ సినిమా. మారతారు, అందరూ మంచోలే, అందరూ మంచోలే, వాళ్ళ ఆస్పెక్ట్ లోని వాళ్ళు మంచోలు. వాళ్ళు చెడ్డోళ్ళని తెలిసినప్పుడు డెఫినెట్లీ సమాజం మారిపోద్ది. వాళ్ళకి తెలియలేదు, వాళ్ళు చేసేది ఓకే నా దగ్గర ఈడితో నేను ఎందుకు వేయగాలి, నేను లేదా అమ్మాయితో నేను ఎందుకు వేయగాలి, నా దగ్గర డబ్బు ఉంది, నేను సంపాదిస్తున్నాను, ఓన్ లైఫ్ ఉంది, వై ఐఎమ్ గోయింగ్ టు ఆన్సర్ హర్ ఆర్ వై ఐఎమ్ గోయింగ్ టు ఆన్సర్ హిమ్. సో డైరెక్టర్ గారు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను అయితే నేను ఇప్పుడు. మీరు అన్నారు కరెక్టే, నా దగ్గర డబ్బులు ఉంది, నా దగ్గర నేను అన్ని చేయగలను, ఎందుకు వీడితోటి నేను వేయగాలి, లేదా ఆమెతోటి నేను ఎందుకు మాటలు పడాలి అనేది అని అనుకుంటా. బేసికలీ మీరు చెప్పండి, నిజంగానే ఒక అమ్మాయికో ఒక అబ్బాయికో ఆ వ్యక్తి అనకూడని మాటలు కావచ్చు, లేదంటే ఈవిడ చెయ్యలేని మాటలు, లేకపోతే ఆయన చేయలేని మాటలు ఆయన మీద రుద్దుతున్నప్పుడు దాన్ని తీసుకోవాలంటారా, తీసుకోవద్దంటారా? మీకు ఎప్పుడైనా జరిగింది అది? మీరు చెప్పండి, ఇప్పుడు మీ మూవీ వస్తుంది కదా. చూడండి, రిలేషన్షిప్ అనేది ఎప్పుడు కోపాల తాపాల మీద ఉండకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈగో అనేది చాలా బ్యాడ్, నాకు తెలుసు. ఎప్పుడు ఎంత మిస్టేక్ జరిగినా సరే ఒక్క అరగంట కూర్చొని, లేదంటే 2-3 డేస్ మాట్లాడకుండా మానేసేయండి. మన బాడీలోని ఒక హార్మోన్స్ ట్రిగర్ అవుతుంది. హార్మోన్స్ డెఫినెట్లీ ఆపోజిట్ జెండర్ మళ్ళీ అట్రాక్ట్ చేస్తుంది. సో మన చేతిలో ఎవరు ఉన్నారు? మనతో ఉన్న పార్ట్నరే కదా. అప్పుడు కూర్చొని మళ్ళీ మాట్లాడండి, డెఫినెట్లీ అన్నీ సర్దుకుపోతాయి. అంతేగాని ఈ విడిపోవడాలు, వేరే చాయిస్ చూసుకోవడాలు, ఈ విడిపోవడాలు వేరే చాయిస్ చూసుకోవడం ఎప్పుడు వస్తుంది అంటే మనకంట బెటర్ వర్షన్ దొరికినప్పుడు. అవునా కదా. యాక్చువల్లీ ఏటవుతుంది అంటే, లైక్ ఇప్పుడు ఉన్న కాలంలోని అట్రాక్షన్ ఇస్ ద బిగ్గెస్ట్ ఎనిమీ నాకు తెలిసిన వరకు. ఒక అమ్మాయి అబ్బాయి కలిసినప్పుడు ముందైతే వాళ్ళకి ఏ మెచ్యూరిటీ లేకుండా కలుస్తారు, తిరుగుతారు, బాగుంటుంది, అన్నీ బాగుంటాయి. కానీ కొంచెం రోజులు పోయాక అమ్మాయికి తెలుస్తుంది లేదా అబ్బాయికి తెలుస్తుంది, నేను తనకంటే నేను స్మార్ట్గా ఉన్నాను. 10 మంది చెప్తారు, ఫేస్బుక్స్ వచ్చాయి, ఇన్స్టాగ్రామ్స్ వచ్చాయి, ర్యాండమ్ మెసేజెస్ వస్తాయి. సో వాళ్ళకి అన్యాచురల్ హైప్ క్రియేట్ చేస్తుంది వాళ్ళిట్లో. సో ఆ హైప్ వల్లే చాలా రిలేషన్షిప్ పాడవుతుంది. అండ్ లేటర్ ఏటవుతుంది తెలుసా మీకు? చెప్పండి. కొంచెం రోజుల తర్వాత మళ్ళీ వెళ్ళి వాళ్ళు రిగ్రెట్ అవుతారు, ఆడే మంచోడు వీడియోలాగా. సో అప్పుడు ఆ రిలేషన్ కూడా ఉండదు, ఈ రిలేషన్ కూడా ఉండదు, థర్డ్ రిలేషన్స్ మ్యారేజ్ అని పెట్టేస్తారు. సో అది ఎలాగా ఒక బాండింగ్ తర్వాత మళ్ళీ మర్చిపోవడం ఇస్తే ఐ డోంట్ థింక్ సో. మారాలి, ఖచ్చితంగా సమాజం మారాలి, దానికి మూవీ ఒక ఉదాహరణ అవ్వాలి అంటారు. అవుతుంది అని కూడా నాకు తెలిసి ఈ సినిమా తర్వాత బ్రేకప్ చెప్పడానికి అమ్మాయిలు అబ్బాయిలు కొంచెం భయం పడాలి. లా డెఫినెట్లీ లా అయితే నేను పర్టికులర్ గా చెప్తాను, సినిమా వల్ల కాదు, ఒక లా అయితే ఖచ్చితంగా రావాలి. నిన్ననే నేను ఇన్స్టాగ్రామ్ లో చూసాను, బట్ అది రియల్ ఫేకో నాకు తెలియదు. అమ్మాయిలు వచ్చి అబ్బాయిలకి మోసం చేస్తే 6 lakhs ఫైన్ ఇస్తుండ్రంట.
అమ్మాయిలా? అమ్మాయిలు కాదు, కోట అమ్మాయిలకి వేస్తున్నారంటే. సపోజ్ అమ్మాయిలు అబ్బాయిల్ని మోసం చేస్తే ఫీలింగ్స్తో ఆడుకుంది. అచ్చచ్చచ్చా! మళ్ళీ ఫైన్ వేస్తున్నారు. ఇప్పుడు అన్నీ వదులుకుంటున్నారు కదా, డ్రమ్లో అన్నీ వేసేస్తుండ్రు. అదే అసలు అబ్బాయిలు ఎక్కడ పాపం అమ్మాయిల్ని టచ్ కూడా చేయరు. ఈగ వాలినట్టుగా అసలు కనీసం ముట్టుకోరు కదండి. భలే చెప్తారు అసలు అబ్బాయిల గురించి మీరే వాదించుకోవాలి. ఏదో ఒక రోజు కోట కూడా మారుతుంది కదా మా కోసం. ఉమ్. మరీ డ్రమ్లు కొండ వేసి కిందకి నూకడం ఎందుకండి అవన్నీ. మీరు అలా అనుకుంటే ఎన్ని చూసారండి. ఇంటి ముందు అమ్మ నాన్న ముందు పెట్రోల్ పోసేయడము, లేదంటే అదే ఇష్టం వచ్చినట్లు చేయడము. విసిగిపోయారండి అమ్మాయిలు కూడా. మారిపోయాము కదా ఇప్పుడు, మేము చదువుకున్నాం, అన్నీ మారిపోయాం, ముందలా కాదు ఇప్పుడు. అలాగే పర్వాలేదు, ఏదో ఒక రోజు లా అనేది ఉంది అంతే. రావాలి జెండర్ కోసం లా ఉంది. ఈ సినిమాలో లా ఎలా వాడుకోను ఆ సినిమా వరకు. డ్రమ్ కోట్ అవన్నీ తర్వాత చూసుకుందాం. ఓకే. సో ఇప్పుడు మూవీస్ అన్నిట్లో కూడా నిజంగా చాలా పెద్ద పెద్ద మూవీస్ కూడా వస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి కొన్ని ఓటీటీకి వెళ్ళాలి, ఇంకొన్ని ఓటీటీ వాళ్ళు కొనుక్కోవాలి అని దీని మధ్య కూడా పెద్ద వారే ఆ మధ్య కాలంలో కూడా జరిగింది. ఇప్పుడు ఈ మూవీ చూసుకుంటే సో మీకు ఎలా అనిపిస్తుంది? బ్యాలెన్సింగ్ చెయ్యగలమా అసలు ఏంటి అనేది ఏమైనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బిజినెస్ కోసం మూవీ చేయలేదు. సీరియస్లీ? మీరు నమ్మరు, మూవీ నేను బిజినెస్ కోసం ఎప్పుడూ దిగి చేయలేదు. దిగి చేసి ఉంటే నేను ఖర్చు చెప్పకూడదు, బాగానే అవ్వింది. అప్రాక్సిమేట్లీ లోన్స్ ఇవన్నీ తీసుకున్నాం, గట్టిగానే అవ్వింది ఖర్చు. చాలా కష్టపడినాం. 5-6 ఏదో ఒకటి మీ ఇష్టమైన ఫిగర్స్ పెట్టుకోండి, ఇబ్బంది ఏం లేదు. యాక్చువల్లీ మూవీ బిజినెస్ కోసం ఎప్పుడూ చేయకూడదండి. ఏ మూవీ అయినా బిజినెస్ కోసం దిక్కకూడదు. అది జనాలకు నచ్చుతుందా, ఓటీటీ వాళ్ళకి నచ్చుతుందా సెకండరీ. సినిమా అనేది ఫస్ట్ డైరెక్టర్ ఏ కాన్సెప్ట్ మీద రాస్తున్నాడో డైరెక్టర్కి అర్థమైపోతుంది. నేను ఒంటరిగా కూర్చొని రాసుకున్నప్పుడే నాకు తెలుసు ఈ సినిమా ఎంత దూరం వెళ్తుంది కాన్సెప్ట్. ఇవాళ మీరు మాట్లాడుతున్నారు, మేబీ మీరు ఇంటర్వ్యూ వల్ల నిజంగా మాట్లాడదాం. మీకు ఈ ట్రైలర్ చూసి చాలా మంది నాకు మెసేజెస్, కాల్స్ పెట్టారు, ఎక్సలెంట్గా ఉందని. చాలా తెలుగు తెలియని వాళ్ళు కూడా సబ్ టైటిల్ చూసి కూడా నాకు మెసేజ్ పెట్టారు, సో ఎక్సలెంట్ అండ్ వండర్ఫుల్ స్టోరీ అని చెప్పేసి. సో ట్రైలర్ ఈ లెవెల్లో ఉందంటే సినిమా ఏ లెవెల్లో ఉంటుంది అనుకోవచ్చు అని చెప్పారు. సో నేను ప్రత్యేకంగా ఈ ఓటీటీ బిజినెస్ చేయాలా అని చెప్పేసి ఎప్పుడు పరిగెట్టలేదు. మీరు ఏ ఓటీటీ ప్లాట్ఫామ్స్కి వెళ్ళి అడగండి, సినిమా అనేది పలానా డైరెక్టర్ మీ ఛాంబర్లో కూర్చున్నాడు, పలానా రోజు సినిమా నాకు తీసుకోండి అని నేను కూర్చోలేదు. నాకు ఒకే ఒక్క నమ్మకం, దేవుడు ఉన్నాడు, రెండోది జనాలు ఉన్నారు. వీళ్ళు ఇద్దరికి నచ్చింది అనుకో, సినిమా ఆటోమేటిక్ అందరూ కొనడానికి వస్తారు ఖచ్చితంగా. ఇప్పటిదాకా నేను మా మ్యూజిక్ కూడా ఒక ఛానల్కి వెళ్ళి అడగలేదు నేను. అవును, ఎవరు మన మ్యూజిక్ డైరెక్టర్? హర్ష ప్రవీణ్. చాలా బాగా ఏమన్నా వచ్చాయా మూవీస్ కొనడానికి? ముందుకి మూవీస్ కొనడానికి లేదు, బట్ మా టీం వెనకాలే పని చేస్తుండ్రు. సో నేను ఇదే అన్నాను, లైక్ మీరు చెప్తే నమ్మరు, ఒక ప్లాట్ఫామ్ ఉంది ఇప్పటికే కంటిన్యూస్, నా మొబైల్ మీరు చూడొచ్చు, మెసేజెస్ పెడుతున్నాయి. బట్ లిటరలీ ఐ డోంట్ నో వై ఐఎమ్ నాట్ షోయింగ్ ఇంట్రెస్ట్ ఆన్ దట్. నాకు అనేది ఏంటంటే మూవీ చేసామా, థియేటర్కి వెళ్ళిపోయినామా, ఆ తర్వాత బిజినెస్ ఏదైనా చూసుకుంటా. నేను ఇప్పుడు కూర్చొని వాళ్ళతో డిస్కస్ చేసి ప్లాన్ చేసి నాకు టైం వేస్ట్, ప్లస్ నా థియేటర్కి వెళ్ళిపోతా ఫస్ట్, ప్లస్ అవని మైనస్ అవని, థియేటర్కి వెళ్ళిపోయిన తర్వాత చూసుకుంటా. అది ఈవెన్ ఓటీటీ వాజ్ ఆల్సో థింకింగ్ లైక్ వెన్ యూఆర్ గోయింగ్ విత్ ద న్యూ కమర్స్, దే వాంట్ అస్ టు షో ద మూవీ ఇన్ థియేటర్. అంతే ఓటీటీ కూడా ఏదైనా మార్కెటింగ్ బిజినెస్ ఏదైనా ఉన్నాయి, థియేటర్కి ఏ లెవెల్లో సినిమా వెళ్తుంది వాళ్ళు సేఫ్ అవుతారు కదా. సో డెఫినెట్లీ సినిమా నచ్చితే వాళ్ళే రేపు కాంటాక్ట్ అవుతారు. ఇప్పుడు మనం వెళ్ళి ఓటీటీ దగ్గర కూర్చున్నాం, 10 మంది మధ్యలో దూరిపోతారు, ఇది ఇలా చేయాలి అదే చేయాలి, దట్ ఈస్ అండ్ ఆల్ కన్ఫ్యూజన్. లైఫ్ చాలా చిల్లుగా ఉండాలి. కన్ఫ్యూజన్ ఆల్రెడీ నేను లోన్ గిన్ తీసుకొని చాలా సినిమా మీద పెట్టాను, ఆల్రెడీ నాకున్న ప్రెసెస్ నాకు ఉంటాయి, మళ్ళీ కొత్త ప్రెసెస్ ఎందుకు తీసుకోవాలి. బ్లైండ్గా వెళ్ళిపోండి థియేటర్కి, జనాలు ఆదరిస్తే డెఫినెట్లీ సినిమా ముందుకు వెళ్ళిపోద్ది, అందరికి నచ్చుతారు, కూర్చుంటారు, బాగా చేసుకోవచ్చు, మనకి 2 ఇంకా ఛాన్సెస్ రావచ్చు. పెళ్ళి సినిమా తర్వాత ప్లాన్ చేసుకుంటాం, ఇప్పుడైతే ప్లాన్ చేసుకుంటాం. ఎవరైనా వస్తారు అనుకుంటున్నారా మూవీ చూసాక? దీనికోసం అంటే మ్యారేజ్ పెళ్లి చేసుకోవడం ముందు చాలా అమ్మాయిలు ఉన్నారా? అదే లైన్ లో ఉన్నట్టున్నారు, మీరు చెప్పట్లేరు. లైన్ లో ఎవరు లేరండి, టికెట్ల కోసం లైన్ లో నిలబడినా పర్వాలేదు, దీనికోసం లైన్ లో ఎవరు నిలబడతారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మెసేజెస్ ఇవ్వడానికి కూడా నా లైఫ్, నిన్న మా పేరెంట్స్ అంటుండ్రు లైక్ ఒక ఫోటో పెట్టాము, లైక్ సినిమా గురించి ఎవరో న్యూస్ పేపర్ లో కట్ చేసి పేరెంట్స్ పంపించారు. సో పెట్టాము, నువ్వు చూడలేదు 3 రోజులు అయిందని. సో అట్లా లైఫ్ గడుస్తుంది. నేను పొద్దున్న లేస్తున్నా, రాత్రి ఇంటికి వెళ్తున్నావు.
మళ్ళీ తెల్లవారే మళ్ళీ పరిగెట్టుకొని రావాలి. అయ్యో సో అలా లైఫ్ వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎక్కడ మీరు ఆలోచిస్తారు అవన్నీ? సో అది. అంతే మీరే ఆలోచిస్తున్నారు కానీ నాకేమో ఏం లేదండి. నాకేంటి ఎవరైనా వస్తారు అనేటువంటి ఎవరైనా రారు, మంచోళ్ళు వస్తే మంచిది. మళ్ళీ ఎందుకు మన కోట్లు గీట్లు అని. చూడండి ఒకవేళ మూవీలో మీరేమన్నా అమ్మాయిని కానీ తక్కువ చేసి చూపించిన అమ్మాయిని ఏమన్నా మీరు ఇది చేసినా ఎవరో ఒకరు మిమ్మల్ని కక్ష తీర్చుకోవడానికి పెళ్లి చేసుకుంటారు చూడండి డైరెక్టర్ గారు. కోర్ట్ కేసు ఉంది కదా, వెళ్ళిపోవచ్చు. అది మీ పేరు వాడేసుకుంటారా? మొన్న నా ఒక అబ్బాయి అన్నాడు, నా అసిస్టెంట్, అదే డైరెక్షన్ టీమ్ లో అసిస్టెంట్. సో అన్నారు, సార్ మిమ్మల్ని చూసి నేను లైఫ్ లో ఫోకస్ అవ్వాలని ఆలోచిస్తున్నాను అని చెప్పారు. సరే మంచిదే కదా అంతే, అందుకే నా గర్ల్ ఫ్రెండ్ని కొంచెం రోజులకి దూరం పెట్టాను అన్నాడు. నేను గర్ల్ ఫ్రెండ్కి దీనికి లేదు సార్, మీరు మీ లైఫ్లో ఎవరూ లేరు కదా, మీరు ఎంత స్పీడ్గా వెళ్తున్నారు, నేను మీతోనే ఉండి ముందుకు వెళ్తాను. ఓకే మంచిది. మీ వల్ల ఇండైరెక్ట్ గా పాప మా అమ్మాయి ఎంత బాధపడి ఉండొచ్చు. లేదు నేను చెప్పలేదు కదా, ఆ అబ్బాయి మైండ్ సెట్. మీరు చూసారు మీ వల్ల మీరు ఎందుకంటే చెప్పుకుంటున్నారు బయట మీకు ఎవరు లేరు అని. చెప్పుకోండి, ఒక 2-3 ఉన్నారు లవర్స్ అని. అది ఎలా, ఆ అబ్బాయి పొద్దున్న లేసాక నాతోనే తిరుగుతుంది, అబ్బాయికి తెలియదు, నా ఫోన్స్ కూడా నా దగ్గర ఉండవు. ఓకే సో అన్నాడు, నేను దీనికి దానికి సంబంధం ఏంటో 2 బ్యాలెన్స్ చేసుకొని వెళ్ళంతే. లేదు సార్ కొంచెం రోజులు అలా సైడ్గా పెడదాం అన్నాడు. సరే ఓకే పర్వాలేదు. నేను అప్పటికి ఆ అమ్మాయి నేను మర్చిపోయి వేరే వాళ్ళతో వెళ్ళిపోతే, సార్ మన సినిమా వస్తుంది కదా ఒక కోర్టు కేసు ఎందుకు ఉంది అన్నాడు. చూసారా ఇండైరెక్ట్ గా ఒకటి ఆల్రెడీ నడుస్తుంది మూవీ రిలీజ్ అవ్వక ముందే. సార్ వైజాగ్ అంటే మీకు ఇష్టం అని, సో మీరు దీని తర్వాత వైజాగ్లోనే ఇంకా మొత్తం అంతా ఎస్టాబ్లిషన్ కావచ్చు, మీ హాస్పిటల్ పరంగా అన్ని వైజాగ్ని కొంచెం బాగా ఇష్టం ఉన్నట్టు విన్నాను. ఎందుకు అలాగా? నాకు బేసిక్లీ సముద్రం అంటే చాలా ఇష్టం. అచ్చా, మీకు ఎంత మైండ్లో ప్రెషర్ ఉన్నా సాయంత్రం సముద్ర ఒడ్లో కూర్చుంటే చాలా ఫ్రీ ఫీల్ రిలీఫ్ అవుతుంది. ఉంటుందా? అదొకటి ఉంది. బట్ ఇప్పుడు హైదరాబాద్ ఫుడ్ పడ్డాక హైదరాబాద్ వైజాగ్ అనే డైలమాలో ఉన్నా నేను. హైదరాబాద్ యాక్చువల్లీ ఇప్పుడు చూసుకుంటే హైదరాబాద్లోనే నాకు చాలా కంఫర్ట్, ప్లస్ ఇక్కడ నాకు తెలిసి హైదరాబాద్లోని మనుషులు చాలా మంచోళ్ళు, ప్రత్యేకంగా. మీ ముందే కూర్చున్నారు గుర్తించట్లేదు మీరు ఇందాకటి నుంచి. అరే లేదు, నిజంగా హైదరాబాద్ అనేది యాక్చువల్లీ ఏటవిందంటే అమ్మ నాన్న వైజాగ్ నుంచి, లైక్ లంకల్పాలెం అనే ఒక ఏరియా ఉంది అనకాపల్లి. సో దే బిలాంగ్స్ టు దట్ ప్లేస్. ఐ రియలీ లవ్ ద ఫుడ్ ఓవర్ దేర్. సో ఎప్పుడైనా బాగా తింటాం, లైక్ ఆంధ్ర మీల్స్ ఇస్ వెరీ గుడ్. సో వెళ్ళాక ఎంత ప్రేమిస్తున్నానంటే ఫుడ్, ఆంధ్ర ఫుడ్ అని. చెన్నైలో నా యూజ్ చేసినప్పుడు కూడా ఆంధ్ర మెస్ వెతికి వెళ్ళి తినేటోనే. అండ్ బయలుకి నా కాలేజ్ వెనుకనే ఒక ఆంధ్ర మెస్ ఉండేది. సో అంత ఇష్టం నాకు. సో పిక్కల్, పప్పు, సో ఐ లవ్ దట్. సో యూజువలీ మేము బోర్న్ అండ్ బాటప్ అండమాన్. నాన్న అక్కడ షిఫ్ట్ అయిపోయారు జాబ్ కోసం అండమాన్లో కూడా చాలా ప్రేమ దొరికింది నాకు. సో చాలా మంచి రెస్పాన్స్. అందుకేనా మీ లాంగ్వేజ్ ఇలా ఉంది? పర్వాలేదు కదా, ఇప్పుడే నేర్చుకున్నాను. నేర్చుకున్నారు కానీ బేసికలీ మీ తెలుగు దానికి గల కారణం అదేనా? కానీ మీకు అర్థం అవుతుంది కదా, చాలు కదా. అర్థమవుతుంది. చూసారండి, నాకే మళ్ళీ రిటర్న్ క్వశ్చన్ వేస్తున్నారు సార్. యాక్చువల్లీ సినిమాకి రావాలా చేయాలనేది కాన్సెప్ట్ మైండ్లో ఉండడం వల్ల కొంచెం తెలుగు యాక్చువల్లీ ఇంట్లోనే ఎక్కువ మాట్లాడరు. అక్కడ అమ్మ మాట్లాడుతుంది తెలుగు. ఈ సినిమాస్ అన్ని మీరు ఏ సినిమా అయినా అడగొచ్చు నాకు తెలుగులోనే. లిటరల్లీ ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ రామ్ చరణ్ గారు. అయితే రామ్ చరణ్ గారు ఫస్ట్ మూవీ చిరుత, లాస్ట్ మూవీ పెద్ది. లేదా ఇష్టం అనేది అంటే రామ్ చరణ్ గారి 10th మూవీ చెప్పండి. అది ఎలా క్యాల్కులేట్ చేస్తాం? చేసుకోవాలి కదా, ఇష్టం అన్నారు కదా. అరే రామ్ చరణ్ అంతే ఇష్టం అన్నాను కానీ ఇప్పుడు రామ్ చరణ్ మూవీస్ చూస్తాను, అన్నీ చేస్తాను, బట్ నాకు అనేది ఒక లైఫ్ ఉంటుంది కదా. నేను రామ్ చరణ్ గారిని ఇష్టపడినాను అంతే. డెఫినెట్లీ ఆయనతో సినిమా తీయాలని యాజ్ ఎ డైరెక్టర్ నేను వస్తున్నాను, ఆయనతో సినిమా తీయాలి. మీ నెక్స్ట్ గానీ లేదా మీ ఫర్దర్ ఫ్యూచర్ లో ఆయనతో మూవీ తీయడం మీ డ్రీమ్ అనుకోవచ్చా? ఇప్పుడైతే డెఫినెట్లీ ఆయన కోసం స్క్రిప్ట్ రాసి పెట్టాను, బట్ ఆ లెవెల్కి వెళ్ళిన తర్వాత ఈ మాట చెప్తే బాగుంటది, ఇప్పుడు చెప్తే బాగుంటుంది. ఎందుకంటే ఏదైతే రాసి పెట్టుకున్నారో అప్పటి వరకు ఆయన కోసమే ఉంచుతారు అది, లేదంటే డెఫినెట్లీ ఏ రోజు ఆయన నో అంటారు అప్పుడు వేరే వాళ్ళతో ప్లాన్ చేస్తాం. బట్ నాకు తెలిసి ఆయన చెప్పరు గల అనుకుంటున్నాం, బట్ మేబీ. అయితే మర్చిపోకుండా ఆ రోజు మీరు చెప్పినప్పుడు సార్ ఓకే అన్నప్పుడు ఫస్ట్ ఇంటర్వ్యూ మా దగ్గర ఇవ్వాలి. మీరు అప్పుడు కలవాలి కదా నన్ను. నాకే అప్పటికే మీరు పాపులర్ అయిపోతే మళ్ళీ టైం లేదంటే అలా కూడా అవ్వచ్చు. బట్ ఓకే ఫైనల్లీ అంతే. మూవీస్ 11-12 స్క్రిప్ట్స్ ఉన్నాయి నా దగ్గర. నేను ఫ్యూచర్లో స్క్రిప్ట్స్ అంతే అన్బిలీవబుల్, మీరు బిలీవ్ చేయరు, ఇండియా నుంచి అలాంటి ఒక స్క్రిప్ట్ వస్తుందని అలాంటి కూడా రాసి పెట్టా. సో
సో సినిమా అంటే అంత ప్రేమ నాకు. వెయిటింగ్ ఫర్ దట్ డే అండ్ ఫర్ దట్ స్టోరీ డెఫినెట్గా వెయిట్ చేస్తూ ఉంటాం. మరి ఇప్పుడు మీ అంటే ఇంట్లో మీరు ఇట్లా డాక్టర్ అవ్వాలని ఇదంతా ఇప్పుడు మీరు ఇటు సైడ్ వచ్చేసారు, ఈ ఫీల్డ్ వదిలేస్తాడా ఏంటి, ఏం జరుగుతుంది ఏంటి అని ఏమన్నా ఇంట్లో కన్ఫ్యూజింగ్ స్టేటస్లో మిమ్మల్ని ఏమైనా తిట్ల వర్షం కురిపించారా? పొద్దునే వచ్చేటప్పుడు అయిందా? పేషెంట్ ఫోన్ చేశారు, ఉమ్. సార్ ఇలా కేసు వచ్చింది సార్ ఏడ్ చేయాలని. వచ్చేటప్పుడు కార్లోనే వాళ్ళకి సజెషన్ ఇస్తూ వచ్చాను ఇంటర్వ్యూ. సో 2 బ్యాలెన్స్ చేసుకొని వెళ్తాను. ఓ, సో చేసుకో. ఇంట్లోనే క్లినిక్ నుంచి మనీ వెళ్తుంది. ఉమ్. సో క్లినిక్ రన్ అవుతుంది, నా సినిమా కూడా అవుతుంది. సో ఇబ్బంది ఏమి ఉండదు. దే ఆర్ హ్యాపీ, పేరెంట్స్ ఆర్ హ్యాపీ లిటరలీ. హ్యాపీ. స్టార్టింగ్లో చెప్పారు చెయ్యొద్దు ఇవన్నీ అవుతుంది. వద్దు ఇప్పుడైతే మా మదర్ అయితే స్టార్టింగ్ నుంచి చెయ్యు అచ్చా, ఫుల్ అమ్మకు సపోర్ట్. ఇచ్చాయా మీరు? అంతే అలా కాదు, మా పిన్ని మా మదర్ ఇద్దరు చెప్పారు చెయ్యు ముందుకెళ్ళు, ఇది చాలా మంచిది మాకు అని. చేసాం, ఇవాళ దే ఆర్ హ్యాపీ అలా. సార్ బేసికలీ ప్రొడ్యూసర్స్ డెఫినెట్గా ప్రతి ఒక్క మూవీకి ఉంటారని తెలుసు. మీరు డాక్టర్ ఫీల్డ్ నుంచి వచ్చారు. సో కోర్స్ మంచి హై ప్రొఫైల్స్ వాళ్ళే మీకు టచ్ ఉంటారు అంతా. మీరే ఎందుకు లోన్స్ తీసుకొని మూవీ తీయడానికి రీజన్? ఎప్పుడు భయం అనిపించలేదా? ఇంత పెద్ద స్టెప్ వేస్తున్నా, లోన్స్ తీసుకున్నాను, వాట్ ఒకవేళ మూవీ ఏమన్నా అవుతే నేను మొత్తానికి కూడా నాకు కొలాప్స్ అయిపోతుంది నేను ఇంత బిల్డ్ చేసుకున్నటువంటిది అని ఇప్పుడు అనిపించలేదా? ఇది యాక్చువల్లీ మూవీ తీయకపోతే డెఫినెట్లీ నాకు రాత్రి నిద్ర పట్టేది కాదు. అది వచ్చి ఫస్ట్ మూవీ తీయాలి, ఎలాగైనా తీయాలి. మూవీ ఇండస్ట్రీలో చాలా ట్రావెల్ చేశాను యాక్చువల్లీ. ఇప్పుడు మనం ఎక్కడో ఉండి అక్కడి నుంచి డైలీ ఫ్లైట్ కట్టుకొని ఇక్కడ రావడం, ప్రొడ్యూసర్స్ కలవడం, వాళ్ళు మంచిగా నాకు ఎవరు ఇన్సల్ట్ చేయలేదు ఇప్పటిదాకా. ఏ ప్రొడ్యూసర్స్ అయినా పిలిచి అరే కూర్చో గంటసేపు అట్లా కాదు, ఉన్న ప్రొఫెషన్లో మంచిగా నాకు రెస్పెక్ట్ ఇచ్చారు. బట్ ఎవరు ప్రొడ్యూస్ చేయలేదు. వాళ్ళంతా మీరు మెడికల్ పెడతానంటే మెడికల్గా మీరు సక్సెస్ అయ్యారు లైఫ్లో, మెడికల్ చెప్తారంటే మేము రెడీ, ఎందుకంటే వాళ్ళకి ఇన్కమ్ కనిపించదు. ఓకే. బట్ సినిమా ఫీల్డ్లో వాళ్ళకి అసలు ఫస్ట్ నేనున్నా అదే పని చేస్తాను. ఫస్ట్ డైరెక్టర్ ఎలాగే సినిమా తీస్తాడు, అది ఎవరికైనా ఉంటుంది, ఎలా బిజినెస్ వెళ్తాడు. బట్ ఇంకా అందరితో చెప్పడం జరిగింది, అన్నీ చేశాను, బడ్జెట్స్ చేయాల్సి వచ్చింది. ఈ సినిమా ఎంత కష్టపడినానంటే అట్లాస్ట్ నేనే మెడికల్లో అడ్మిట్ అయ్యాను. అలాగ అయిపోయింది యాక్చువల్లీ. సో 24 hours ప్రెసెంట్ మీరు కూడా కొంచెం వీక్ గా కనిపిస్తున్నారు. అదే ఇప్పుడు కాదు, అది ఇప్పుడు 2 రోజుల నుంచి కొంచెం యాక్టివ్ అయిపోయింది. ఎందుకంటే మొన్ననే అండమాన్ నుంచి వచ్చా, మొత్తం అక్కడ ఇప్పుడు మళ్ళీ వైజాగ్ వెళ్ళాలి. చెప్పుంటే మేము కూడా వచ్చేవాళ్ళం కదండి. మా టీం అంతా మీ అండమాన్. లేదా నెక్స్ట్ టైం ప్లాన్ చేసుకుందాం, సక్సెస్ అవుతాయి మంచిగా ఖచ్చితంగా. మళ్ళీ మీరు మీ టీం డేట్ ఇదే మా మీడియా ముందు సార్ గణేష్ సార్ ఇస్తున్నటువంటి అని చెప్పలేము, ఆ సిచువేషన్ అదేంటండి, అంటే ఇట్లా అబద్ధాలు చెప్తారా మీరు? మీడియా లేదండి, రాసేసుకోండి, మీరు రాసేసుకోండి, గణేష్ సార్ అబద్ధం చెప్తున్నారు అని రాసేసుకోండి. అబద్ధం ఏంటుందండి, అప్పుడు మీరు టైం ఇవ్వాలి కదా. మేము ఫోన్ చేసి ఎప్పుడైనా పిలిస్తే సార్ ఇప్పుడు పలానా షూటింగ్ లో ఉన్నాం అంటారు. ఎందుకు డైరెక్టర్ పర్వాలేదు ముందుకు వెళ్తూ ఉంటే అప్పుడు ఆ టైం ప్రకారం మనం వెళ్ళొచ్చు ఏదైనా అలా. ఖచ్చితంగా ప్రతి మూవీకి ప్రమోషన్ ఉంటుంది. సో మీరు ఆల్రెడీ చాలా లోన్స్ పెట్టాను, మూవీ గురించి చాలా టెన్షన్ అయిపోయింది, ఏం వెళ్తుంది అని చెప్పేసి మాతో మీరు మీ అభిప్రాయాన్ని, మీ లైఫ్ స్టైల్ని మాతో పంచుకున్నారు. దీనికి సంబంధించి మీరు ప్రమోషన్స్ ఎలా వెళ్ళాయి, చేశారా? అసలు నాకు నిజంగానే, ఎందుకనంటే ఇది ఒక్కసారైనా ప్రమోషన్లోకి వస్తే ఎవరన్నా ఒక లేడీ ఖచ్చితంగా మాట్లాడతారని నా బాధ. చెప్పండి, ఏమంటారు? దానికోసం కావాలని ఒక లేడీని పెట్టుకుని మనం ఎందుకు ప్రమోషన్ చేయాలండి? అది చేయాలంటే ప్రమోషన్ జరుగుతాయి ఈజీలీ. అదే చెప్పాను, ఇప్పుడు అండమాన్కి వెళ్ళాను, అక్కడ కొంచెం ప్రమోట్ చేశాను. వైజాగ్ రేపు వెళ్తాను, నన్ను పెట్టుకోండి, నేను ఖచ్చితంగా మీ ఊరిని ప్రమోట్ చేస్తాను. డెఫినెట్. యాక్చువల్లీ ఇప్పుడు వైజాగ్కి వెళ్ళాలి, అక్కడ మన సింహాచలం గుడి ఉంది కొంచెం, అది నాకు దేవుడు అంతే ఇష్టం. మీరు డివోషనల్ వైజ్ బాగా, డివోషనల్ ఇన్ ద సెన్స్ లైక్ ప్రేయర్ కంటే నాకు అక్కడ ఉంటే ఇష్టం. ప్లేస్ ఎందుకంటే నీట్నెస్ ఉంటుంది. అండ్ మీరు ఓసిడి అయితే కరెక్ట్ గా ఒక పాయింట్ పట్టుకున్నారు. సో అలాగా. బట్ ఓకే, నాకు ఇష్టం. అది ఏ రిలీజియన్ ఏ టెంపుల్ అయినా డెఫినెట్లీ ఐల్ ఎంజాయ్ ద స్టఫ్ ఇన్ టెంపుల్స్. లైక్ మీరు ఏ ప్రసాదం అయినా ఎలాగైనా ఇచ్చేస్తే నేను తింటా. సో బేసిక్లీ ఐ బిలీవ్ ఇన్ గాడ్, దట్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్. అండ్ అలాగే ఇప్పుడు వైజాగ్ వెళ్ళడం, నేను చెన్నైలో చదువుకున్నాను, వాళ్ళు అక్కడి నుంచి నా కాలేజెస్ నాకు నిన్ననే తెలిసింది నా కాలేజ్లో నా ఫొటోస్ అన్ని పెట్టారంట. సో ఫస్ట్ టైం చెన్నైలో. సో చెన్నైలో పెట్టి నాకు గ్రూప్స్లో నిన్ననే మా డీన్ ఫోన్ చేశారు,
సో కాలేజ్ రమ్మన్నారు ఒకసారి. సో అది టైం మీరు చూడాలి. చెన్నై కూడా వెళ్ళి చెన్నై ప్రమోషన్ డెఫినెట్లీ చేయాల్సిందే చేయాలి. అయితే డెఫినెట్ గా. అండ్ కర్ణాటకలో నా పీజీ న్యూరాలజీలో అయింది. సో వాళ్ళు అక్కడి నుంచి ఫోన్ అంటే చేశారు. ఎక్కడెక్కడ తిరిగారు సార్ మీరు? ఒక దగ్గర కూర్చోలేదా? ఢిల్లీలో కూడా తిరిగాను. ఢిల్లీలో జాయింట్ కమిషన్ నా క్లోజ్ ఫ్రెండే. సో అలా తిరుగుతూ ఉంటారు మొత్తం ఇండియా. సార్ నెంబర్ తీసుకోండి, ఢిల్లీలో జాయింట్ కమిషనర్ సార్. జాయింట్ కమిషనర్ ఉంటే మీకెందుకండి? మీరు పోలీస్ దగ్గర ఎందుకు మాకు వెళ్ళాలి? ఏదన్నా ఉపయోగపడుతుందండి. జాయింట్ కమిషనర్ దగ్గర ఏం ఉపయోగపడుతుంది చెప్పండి? ఆయనకు తెలిసిన వాళ్ళు ఉంటారు కదండి సర్కిల్లో, డెఫినెట్ గా. సార్ ఇట్లా మేము ఆ సార్ తరపు నుంచి, గణేష్ సార్ నుంచి ఇట్లా మాకు ఇట్లా కొంచెం ఇబ్బంది వచ్చింది చూడండి అంటే ఇస్తారు కదా. ఆ ఇబ్బందులు ఎందుకు పడుతుండ్రండి? అదంతే అండి. అయ్యో ఇక్కడ నేను యాంకర్ సార్ యాంకర్ నాకు అర్థం కావట్లేదు. ఇందా నుంచి నన్ను క్వశ్చన్ల వర్షం ఎందుకు కురిపిస్తున్నారు. ఒక సింపుల్ లైఫ్ బతికితే చాలు కదా, ఎందుకు ఇబ్బంది అని? లేదండి, కాంట్రవర్సీగా ఉంటేనే లైఫ్ బాగుంటది, సింపుల్ అలాగే. బాగోదు. అలాగే ఏమీ కాదు. మీరు పొద్దున్న లేసారా? మీరు డాక్టర్ సార్, మీరు అలానే ఉండాలి, కానీ మేము అలా కాదు కదా, మేము మాస్ ఉండాలి. మీరు అలా కూల్ గా ప్రెసెంట్ గా మిస్టర్ పర్ఫెక్ట్ లాగా ఉండాలి. మీరు బేసికల్లీ మీరు అలానే కనిపిస్తున్నారు నాకు వచ్చిన దగ్గర నుంచి. లేదు అలాగని కాదు సార్ మీ మూవీ ఎప్పుడు రిలీజ్ ఉంది మన ఆడియన్స్ కోసం? కరెక్ట్గా ఇంకా వారం ఉందండి. జూలై 17కి థియేటర్కి వస్తున్నాయి. సో దాని మీద ఎక్కువ పనులు జరుగుతున్నాయి ఇప్పుడు. సో తప్పకుండా 17 జూలైకి అందరూ వెళ్ళి సినిమా చూసి వాళ్ళ రివ్యూ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. ఓకే, సో చూసారు కదా మరి గణేష్ సార్ ఫస్ట్ టైం కూడా ప్రొడ్యూస్ చేయబోతున్నటువంటి మూవీ. సో జూలై 17కి మనకి థియేటర్స్లో అవైలబుల్గా ఉంది. డెఫినెట్గా చూడండి. మీ అభిప్రాయాన్ని ఎస్పెషల్గా లేడీస్ ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్.